వెల్కమ్ టు విక్టరీ మీడియా. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం యాత్రకు విశేష స్పందన. సీఎం జగన్ సమక్షంలో పలువురు పార్టీలో చేరిక. విశాఖలో నామినేషన్ల కోలాహలం. నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు కేకే రాజు, అడారి ఆనంద్, అదీప్ రాజు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు కాకినాడ జిల్లా రాజానగరం ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు స్థానిక ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్రలో భాగంగానే సీఎం జగన్ సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు చెన్నారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కేకే రాజు శుక్రవారం జన ప్రభంజనం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా 49వ వార్డు ఎన్జీజీఓఎస్ కాలనీలోని గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుండి సీతమ్మ ధార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో గల విశాఖ ఉత్తర నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం జరిగిందని, ప్రజలు వైసీపీని మళ్లీ గెలిపించాలని ఎంతో ఆతృతగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎన్ని కూటములు వచ్చినా నేను 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలోని నగర మేయర్ గొల్లగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరూదుల కళ్యాణి, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, బాణాల శ్రీనివాస్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఉత్తర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజు గారు నామినేషన్. ఈ నామినేషన్ మొత్తం కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి వచ్చి ఈ రోజు కేకే రాజు గారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అడారి ఆనంద్ కుమార్ గారు కూడా నామినేషన్ చేయడం జరిగింది. ఈ రెండు నామినేషన్ల పర్యవేక్షించి రెండు కూడా ప్రత్యక్షంగా రెండు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లేదంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతంటే ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994, 90ల ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబు అండ్ కో కుల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. శుక్రవారం అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలోని 2.68 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారని, చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తలసరి ఆదాయం పెరిగి మన ర్యాంక్ 9వ స్థానానికి పెరిగిందని, నిరుద్యోగ శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదని ఆరోపించారు. గుజరాత్ కంటే ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని, చంద్రబాబు కుల మీడియా ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజలు సీఎం జగన్ కే మల్లా పట్టం కడతారన్నారు. అయిన తర్వాత 4.12 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అంటే సుమారు జగన్మోహన్ రెడ్డి గారు 2.80 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయటం జరిగింది. కానీ మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్తారా, రామోజీరావు గారు సమాధానం చెప్తారా, రాధాకృష్ణ గారు సమాధానం చెప్తారా? చెప్పాలి. అప్పుల మీద ప్రతిసారి కూడా తప్పుడు వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇదే భారతదేశ ఫైనాన్స్ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత అన్న దాని మీద కేటగారికల్ గా ఇవ్వటం జరిగింది. సుమారు 31 జూలై 2023న లోక్సభలోనే ఆమె ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పు 1.78 లక్షల కోట్లని చాలా క్లియర్ గా. అయితే అప్పు అనేటువంటివి అనేక రకాలు ఉంటుంది. ప్రభుత్వం చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తో ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్త లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ఇలాగ అన్ని రకాలైనటువంటి అప్పులు కలుపుకున్న ఈ రోజుకి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు సుమారు 7 లక్షల కోట్లు. అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు. కానీ తెల్లవారు లేస్తే అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని కూడా మాట్లాడుతున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పుల పరిస్థితి ఎలా ఉందని చూస్తే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు చెప్పారు, మేము చేయాల్సిన అప్పంతా చేసేసాం, పరిమితికి మించి అప్పులు చేశాం, ఇంకా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రంలో అప్పు పుట్టదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఎలా ఇస్తాడని చెప్పి ఇదే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఈ సంగతి వాస్తవం కాదా? అప్పటి ప్రజలు ఎవరికి గుర్తులేదా, మర్చిపోయారు అనుకుంటున్నారా? కానీ ఆ పరిస్థితుల నుండి చూస్తే ఈ రాష్ట్రం ఖజానాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఖజానాలో పట్టుమని 100 కోట్ల రూపాయలు కూడా లేవు. 100 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన ఖజానా ఒకవైపు, వేల కోట్ల బకాయిలతో మగ్గిపోవడం ఒక పక్క, లక్షల కోట్ల రూపాయలు అప్పుతో మునిగిపోయినటువంటి రాష్ట్రం ఇంకో పక్క. చంద్రబాబు నాయుడు ఆయన పాలన ముగిసే సమయానికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కానీ ఈ వాస్తవాన్ని ఎవరు ఒప్పుకోరు ప్రతిపక్షాలు. అసలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నది ఎలాగా చూస్తారు? కొలమానం ఏమిటి అంటే జిఎస్డిపి వృద్ధి రేటుని కొలమానంగా చేసుకుని ఒక రాష్ట్ర అభివృద్ధిని మనం చెప్పచ్చు. అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2015లో ఈ రాష్ట్ర జిఎస్డిపి రేటు 9.2%తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉండేది. 2019కు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి చూస్తే 5.4%తో ఈ రాష్ట్రాన్ని 22వ స్థానానికి తెచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా లేదా పాతాళంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దించేశాడా అన్నటువంటిది ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 5.4% వృద్ధి రేటుతో 22వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 18.47% వృద్ధి రేటుతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ వారైనా కాకి లెక్కలు చెప్తారేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగు లెక్కలు చెప్తాది. ఆ కాగు లెక్కల ప్రకారం వచ్చినటువంటి వృద్ధి రేటే ఇది. 2019 తర్వాత ఈ రాష్ట్రంలో సుమారు 18 లక్షల కొత్త ఐటీఆర్ ఫైల్ అవటం జరిగింది. అంటే ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారు? ఆదాయం వచ్చిన వారు, ఉద్యోగం వచ్చిన వారు కొత్తగా ఐటీఆర్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు చెప్పారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఈపీఎఫ్ అకౌంట్లు సుమారు 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పి రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ తన ఎన్నికల నామినేషన్ వేశారు. శుక్రవారం తన పార్టీ కార్యాలయం నుంచి జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతోటి కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పరిశీలకులు పీలా ఉమారాణి, పేడాడ రమణకుమారితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆడారి ఆనంద్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పిస్తే విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం జగన్ 5 ఏళ్ల కాలంలో ప్రతి పేదవానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పశ్చిమ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు ముందుకు పదండి, వెహికల్స్ అన్ని కూడా ముందుకు పదాలి, బైకులు ఎవరికెళ్ళాలి. కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా. విశాఖ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు తెలిసిన
డాక్టర్ బొత్స ఝాన్సీ. పెందుర్తి నియోజకవర్గాన్ని గత 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించారని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్ రాజు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున తిరిగి రెండోసారి ఆదిప్ రాజు శుక్రవారం ఉదయం పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చానన్నారు. ఎన్నికల్లో ప్రజలందరినీ ఓటు అడిగే హక్కు తాను ఒక్కడికే ఉందన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో వేయడం జరుగుతుందన్నటువంటి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. 99% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కలే ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, అదే రకంగా యూపీహెచ్సీలు కానివ్వండి, పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి చూసుకుంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామనేటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా మీద పోటీ చేస్తామని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు, ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం. ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తారంటే మొన్న అదీప్ రాజు స్థానికుడు కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో 2 సైట్లు చూసుకున్నాను. మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి బేడ సర్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అదీప్ రాజు అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలోనే నేను పుట్టాను, నేను చదువుకున్నది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. నేను చచ్చినా, బ్రతికినా, గెలిచినా, ఓడినా ఈ పెందుర్తి నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం. మే 13 తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించరని భీమిలి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను గంటా డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. తాను నియోజకవర్గం మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గంటా టక్కుటమారా విద్యలు నా దగ్గర పనిచేయవన్నారు. ప్రజలు గంటాని కలవాలంటే రోజుల సమయం పడుతుంది అన్నారు. గంటా టక్కుటమారా విద్యలు నా వద్ద పనిచేయవన్నారు. గంటా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బిఏలు అనుచరులు రోజు మా సర్పంచులకి ఫోన్ చేయడం, వీళ్ళని హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం, పార్టీలో చేరకపోతే మీ ఎందుకు చూస్తామని బెదిరించడం, ఆపకపోతే వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషను ఈ బ్యాంక్ డిఫాల్టర్స్ ఉన్న వ్యక్తుల్ని, బ్యాంకులో సొమ్ము లేకపోయిన వ్యక్తుల్ని ఇలా చట్ట ఉల్లంఘన పాల్పడే వ్యక్తుల్ని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కోరుతుంది ఎలక్షన్ కమిషన్. రెండు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్న నాగు గారు, ఆయన రోజు ఫోన్ చేయడం, బెదిరించడం, ప్రలోభాలు పెట్టాలని చూడటం. ఇది ఒకటే కాదు, ఇలా అందరు సర్పంచులకి ఫోన్ చేయడం, ప్రలోభాలు పెట్టడం, డబ్బులు ఇస్తాను చెప్పడం, లేకపోతే బెదిరించడం. అంటే ఏమనుకుంటున్నాడు
గంటా శ్రీనివాసరావు మనుషులు కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మార్కెట్లు ఉన్నారు. కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి. ఎవరికి కూడా వాళ్ళు రాజకీయాల్లో తలదూర్చి వీళ్ళేదో ఇబ్బంది పెడతాం స్థానికులు అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎలక్షన్లకి రాజకీయానికి వ్యాపారానికి సంబంధం లేదు. అలాగే ఇంకో విజ్ఞప్తి చేస్తాను. ఈ బిల్డర్స్ మధురవాళ్ళ బిల్డర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళని 5 సంవత్సరాలు నేనే ఎవరిని ఇబ్బంది పెట్టాలి. నేను ఎవరి దగ్గర లంచాలు అడగాల, ఎవరి దగ్గర చందాలు అడగాల. రేపు ఎలక్షన్లో కూడా చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని అడగను, నేను ఎవరిని కూడా అడగను. అలాగే మీరు కూడా ఈ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి కానీ అతని అనుచరులకు కానీ ఎవరికి మీరు లంచాలు కానీ చందాలు కానీ వాళ్ళ సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తున్నారు. అతను ఏమీ చేయలేడు. భీమిలిలో అవంతి శ్రీనివాసరావు ఉన్నంతకాలం ఈ గంటా శ్రీనివాసరావు వ్యక్తి కానీ అతని అనుచరులు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా మంచివాడు, చాలా సౌమ్యులు. ఎవరికి ద్రోహం చేద్దామని కానీ ఎవరికి కూడా ఇబ్బంది పడతామని కానీ ఆలోచించేవాడు కాదు. అలాంటి మంచి వాతావరణంలోకి మనం వచ్చి మన స్వార్థం కోసం, మన రాజకీయం కోసం వీళ్ళని ప్రలోభాలు గురి చేయడం, వీళ్ళ ఇబ్బందులు పెట్టడం, వీళ్ళని బెదిరించడం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటానికి అవంతి శ్రీనివాసరావు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా లేరు. నేను దేనికైనా సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. మాకు ఉన్నది ప్రజాబలం. 5 సంవత్సరాల కాలంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కానీ ఎవరు కూడా వాళ్ళు ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ కరోనా టైంలో కూడా వాళ్ళ కులం చూడకుండా, మతం చూడకుండా, జాతి చూడకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 5వ వార్డు పరిధి సాయిరాం కాలనీలోని వైసీపీ భీమిలి అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ అభిమానాన్ని చూపిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కూటములతో వచ్చినా మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. మళ్లీ అధికారంలోకి వైసీపీ వస్తేనే విశాఖకు రాజధాని వస్తుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. భీమిలిలో అత్యధిక మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని అన్నారు. అవంతి అనే వ్యక్తికి భీమిలి నియోజకవర్గంలో వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరులు రోజుకు ఆరోపణ చేస్తున్నారని వివరించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మధురవాడలో 5వ వార్డులో సాయిరాం కాలనీ తిరుగుతున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కూటములతో వచ్చినా మళ్ళీ అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అదే రకంగా భీమిలి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ 5 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన రాజధాని వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కువ శాతం మంది మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. అదే రకంగా భీమిలిలో ఎక్కువ మెజార్టీ సాధించి మరి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు నాయకులు పోతి హనుమంతరావు గారు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి మరి వాళ్ళ అనుచరులు నా మీద రోజుకు ఒక రకమైన కుట్రలో బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు లేటెస్ట్గా ఈ అనకాపల్లి ఎంపీగా వెళ్ళిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా ఉట్టి కథనాలు.
ఎవరో కూడా దయచేసి నమ్మొద్దు. నేను భీమిలి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ మళ్ళీ అత్యధిక మేటతో గెలిచి జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు నమ్మొద్దు. నేను మళ్ళీ భీమిలిలోనే పోటీ చేస్తాను. 24వ తారీఖు నామినేషన్ చేస్తున్నాం, 24వ తారీఖు మధ్యాహ్నం. కాబట్టి ఎక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయడం, ఎక్కడే మళ్ళీ ఎమ్మెల్యే కావడం తథ్యం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో దుర్గాలమ్మ గుడి, కలుపాకలు, ప్రసాద్ గార్డెన్, వేలంపేట, పండా వీధి ఏరియాలలోని ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్థానిక 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఇంటింటికి ప్రచారం చేస్తూ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తుకు ఎంపీ ఓటును, తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్స్ కు పాంప్లెంట్స్ పంచుతూ అభ్యర్థించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలోని 35వ వార్డు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఓటుని అభ్యర్థించారు. జనసేన బీజేపీ పాలన మానాలి, భవిష్యత్తు మారాలి. మర్చిపోదు, సైకిల్ గ్లాస్కే మన ఓటు. ముందుకెళ్దాం. ఒక్కరు కూడా అందరూ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా గత 10 సంవత్సరాలుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిపాలనని చేతికి అందించినా సరే దక్షిణ నియోజకవర్గంలోనే కాదు, 35వ వార్డులోనే కాదు, ఎక్కడ కూడా ఒక ప్రయోజనకరమైన బిల్డింగ్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కానివ్వండి సాగించాలని ఒక అసమర్థుడు మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అటువంటి మాజీ ఎమ్మెల్యే అసమర్థ పాలకుని ఇక్కడున్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు మే 13 ఎలక్షన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సైకిల్ గ్లాస్పై ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని పాలన మారాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత తాలూకా భవిష్యత్తు మారాలి. అలాగే రాబోయే రోజుల్లో ఎంపీగా శ్రీభరత్ గారిని ఇక్కడ విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో మనం గెలిపించుకునేటట్టయితే మన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ గారి పరిపాలనలో, అలాగే విశాఖ పార్లమెంటు పరిపాలనలో భరత్ గారి తాలూకా హయాంలో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న యువతకి ప్లేస్మెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం దశ మారుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ 35వ వార్డు పరిధి కలుబాకల ప్రాంతంలో మొదలు పెడతా ఉన్నానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేమంతా సిద్ధం యాత్రకు విశేష స్పందన, సీఎం జగన్ సమక్షంలో పలువురు పార్టీలో చేరిక. విశాఖలో నామినేషన్ల కోలాహలం, నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు కేకే రాజు, అడారి ఆనంద్, అదీప్ రాజు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా.